మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, ఇంకా ఇంతేనేమో టమోటాలు 6,000 మొక్కలు 1,20,000 పెట్టుబడి. ఆ పెట్టుబడి వస్తుందో లేదో అర్థం కాలేదు. పెట్టుబడి వస్తే ఇంకో పంటకి పెట్టవచ్చు, లేకుంటే ప్రశ్నార్థకం. అన్న మీకంతా మధ్యాహ్నం భగవంతుని ప్రార్థిస్తున్నాను. హాయ్ అన్న, మే 20 మార్కెట్ జంప్ 1000 రూపీస్ టు 1,500. మే 20 తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఆయన అన్నట్లే జరగాలి. తదాసు చెప్పాలి. ఇక నాగిరెడ్డి గారు, అన్న శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాగున్నారా? నేను బాగున్నాను తమ్ముడు. మీరు కూడా బాగున్నారా? మీకు, మీ కుటుంబ సభ్యులకు, మన వీక్షకులందరికీ మరొకమారు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక మనం మరొక పరిశీలిస్తే, కుమారెడ్డి గారు, టమోటాలకు కాలం చెల్లింది, మామిడికి మంచి రోజులు వస్తున్నాయి. ఇదేదో వాస్తవం. మామిడి పూత చాలా తక్కువగా ఉంది. ఈసారి మామిడికాయలు ధరలు బాగా వెళ్ళే అవకాశం ఉంది. గత సంవత్సరం జ్యూస్ ఫ్యాక్టరీలో మొత్తం మామిడి పల్పు చేసి పెట్టారు. అవన్నీ సేల్స్ అవ్వలేదు. ఈ సంవత్సరం మామిడికాయలు దిగుబడి కాస్త తక్కువగానే అనిపిస్తుంది కాబట్టి అవన్నీ ఈ సంవత్సరం సేల్ అయిపోవచ్చు. ఇక గణేష్ గారు, హాయ్ అన్న, మై ఎక్స్పెక్టేషన్ ఇన్ జూన్ అండ్ జూలై per kg 5 rupees because heavy plantation everywhere. No one make farmer into loss. Farmers themselves making loss by heavy plantation this year. At present, 200% plantation completed. If all present stock comes to the market also, that will be heavy stock. So request farmer to go for alternative crop instead tomato based on last year rates. Every farmer only tomato. Now all area estate, government, real estate, government job holders, business people and very interested in doing to tomato cultivation. It is affecting small farmer. ఫ్రమ్ హైదరాబాద్. గణేష్ గారు ఆయన చెప్తున్నారు, జూన్ జూలైలో కేజీ 5 రూపాయలు మాత్రమే ధర పెడుతుంది. ఎందుకంటే ప్లాంటేషన్ గత సంవత్సరం ధర చూసి భారీగా ప్లాంటేషన్ పెట్టారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టమాటా పంటలే చేస్తున్నారు కాబట్టి చిన్న రైతులు వేరే పంటలు, ప్రత్యేక పంటలు చూసుకోండి, లేకపోతే మీరు నష్టపోతారు. టమోటాలు అయితే ఈ సంవత్సరం అమ్మే అవకాశం లేదు. ఏదేమైనా టమోటా కార్పొరేట్ వ్యవసాయం అనేది తయారైంది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గణేష్ గారు కామెంట్ పెట్టారు. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది, అది కూడా చూద్దాం. చాలా రోజుల తర్వాత మొత్తమైన ఆంగ్లంలో టైప్ చేశాడు. నా ఇంగ్లీష్ చదువు కూడా తెలుసుకోవడానికి ఇది పనికి వచ్చింది. టోటల్గా చెప్తున్నంతే, దీని ధరలు చూసి మోసపోకండి, అధికంగా ప్లాంటింగ్ చేయకండి. చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడతారు. అయితే అదంతా ఓకే, కానీ జూన్ జూలై కేవలం 5 రూపాయలు మాత్రమే టమాటా పడుతున్నారు. బట్ అది ఎవరు చెప్పలేం, కాలమే నిర్ణయించాలి. ఈ కామెంట్ గాంధీ మహేష్ గారు రిప్లై ఇచ్చారు. పక్కా బ్రో, ఇఫ్ యూ ఆర్ సేయింగ్ లైక్ దిస్, దే థింకింగ్ యూ ఆర్ ప్లాంటింగ్ ది టమాటా, సో యూ ఆర్ మిస్గైడింగ్ దెమ్, లివ్ దెమ్ బ్రో. మీరు చెబుతున్న విధానం చూస్తే మీరు టమాటా పంట వేసినట్లుంది, అందుకే అందరూ తప్పుదల పట్టి చూస్తున్నారు. ప్లీజ్ ఆ విషయాన్ని వదిలేయండి అని గాంధీ మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక చివరిగా ఇంట్రడ్యూస్ టు ఫోటో ఆఫ్ ఢిల్లీ రాజా యూజర్ గారు. అయ్యా, ఆయన యూట్యూబ్ ఛానల్, ఆయన ప్రతి వీడియో కూడా ఆయన ఫేస్ పెట్టి వీడియో చేస్తున్నాడు. మళ్ళీ ఫోటో ఎందుకన్నా, డైరెక్ట్గా ఛానల్ వెళ్ళండి. ఇక యూజర్ గారు, మరొక యూజర్, బిగ్ ఫుల్ బాక్స్ అండ్ జాక్పాట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లాస్ ఫార్మర్స్, సో ఆల్ ఆర్ గోయింగ్ టు కోలార్ వడ్డేపల్లి చింతామణి. పెద్ద బాక్సులు దాంట్లో జాక్పాట్లు, ఇదంతా రైతులకు నష్టం. అందరూ కోలార వడ్డేపల్లి చింతామణి వెళ్ళమని చెప్పి అన్నదాతలు యూజర్ గారు పిలిపిస్తున్నారు. నా పిలిపే ప్రపంచనం. ఎస్, మీ ఇష్టం అన్నా. మీరు మీ టమాటా ఉత్పత్తిని మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్ముకునే స్వేచ్ఛ, అధికారం మీకుంది. కోలారు, వడ్డేపల్లి, చింతామణి ఏదైనా సరే అది మీ ఇష్టం. ఇక కిరణ్ గారు, బ్రదర్ బలి యువగా జాస్తి ఆగొద్దా, టమాటా ధరలు ఎప్పుడు పెరుగుతాయని కామెంట్ పెట్టారు. బట్ ఎప్పుడు పెరుగుతాయనే విషయం మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ధరలపైన మనకు క్లారిటీ రాగలదు. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.